వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను కుకింగ్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చి మైసూర్ పాక్, బాదుషా అండ్ ఖోవా, ఈ 3 చేస్తున్నా అనమాట. యాక్చువల్లీ మమ్మల్ని ఒక 2 ఫ్యామిలీస్ వరలక్ష్మి వ్రతంకి ఇన్వైట్ చేశారు ఫ్రైడే. అండ్ బయట నుంచి ఏమన్నా తీసుకెళ్లే కన్నా ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఇంకా పర్సనల్ టచ్ ఉంటుంది కదా అని చెప్పి ఇంట్లోనే చేస్తున్నాము. అండ్ యా, ఐ విల్ షో యూ ది ప్రాసెస్. లెట్స్ గో. చెప్పారు కదా గైజ్, ఇది రికోటా చీజ్. నేను ఇది 250 grams తీసుకొచ్చా. దాంతో ఖోవా చేయడానికి ట్రై చేస్తున్నా, చూపిస్తా ఉండండి. ఇదే అనమాట ఖోవా. కంటిన్యూస్గా స్టర్ చేస్తూనే ఉండాలి లో ఫ్లేమ్లో. ఇది కూడా నేను ఏదో ఇన్స్టాగ్రామ్ రెసిపీ చూసి ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం. చూద్దాం ఎలా వస్తుందో. అండ్ ఇప్పుడు దీంట్లోకి డోంట్ జడ్జ్ మై యూటెన్సిల్స్ గైజ్, చాలా దరిద్రంగా ఉంటాయి నా యూటెన్సిల్స్. దీంట్లో కొంచెం మిల్క్ వేస్తున్నా, చికెన్ కొంచెం సాఫ్ట్గా ఈజీగా కలిపేకి అవుతుందని. ప్రాసెస్లో అన్నిటికన్నా హెడ్ఏక్ ప్రాసెస్ ఏంటంటే ఇది కంటిన్యూస్గా ఒక 20-30 minutes ఇట్లే స్టిర్ చేస్తూ ఉండాలి, గట్టిగా అయ్యే వరకు టెక్స్చర్. నేను మీకు చూపిస్తా టెక్స్చర్ ఎలా వస్తుందో కూడా. ఇప్పుడు 250 grams రికోటాకి నేను అరౌండ్ 100 grams షుగర్ తీసుకుంటా. 99 and 100, యా 100 grams షుగర్ యాడ్ చేస్తాం. There we go, షుగర్. మీకు ఇంకా షుగర్ ఎక్కువ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కొద్దిసేపు అయ్యాక చూసారు కదా టెక్స్చర్ కొంచెం లూజన్ అప్ అవుతుంది. ఇట్లనే స్టర్ చేస్తూ ఉండాలి డిజైర్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇట్ గైస్, ఇట్స్ అ డిజాస్టర్. నేను ఇది చేసుకుంటా ఘీ కూడా ప్రిపేర్ చేస్తుండే సైడ్లో, బట్ ఘీ మొత్తం పొంగిపోయి దాని మీద కాన్సన్ట్రేట్ చేయక మొత్తం పొంగిపోయింది. బట్ ఖోవా చూస్తున్నారు కదా ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. ఇంకొంచెం బ్రౌనిష్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే ఇంకా అయిపోయినట్టే. సో నేను బాదం తీసుకొచ్చా, దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేద్దామని చెప్పి. అండ్ ఆల్సో నా దగ్గర కాజు అండ్ పిస్తా అండ్ కిష్మిష్ కూడా ఉందనుకుంటా. ఇవన్నీ వేసి లైట్గా పైనుంచి డెకరేషన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చేస్తున్నాను. రైట్ గైజ్, ఆల్ రైట్, ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇంకొంచెం లైట్ బ్రౌన్ వచ్చేస్తే అయిపోయినట్టే. ఆల్ రైట్ గైజ్, అయిపోయినట్టే. చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకా దింపేసుకోవచ్చు. నేను దింపినాక చూపిస్తాను. రైట్ గైజ్, నా ఖోవా అయిపోయింది. యాక్చువల్లీ స్వీట్ షాప్లో ఎట్లా ఉంటుందో అట్లే వచ్చింది. చాలా చాలా బాగుంది. షుగర్ అంతా పర్ఫెక్ట్ సెట్ అయింది. సో యా, ఇంత సింపుల్ రెసిపీ అని అనుకోలే, లేకుంటే ఎప్పటి నుంచో చేసుకుంటుండే. బట్ మంచిదైంది లేట్గా తెలిసి, లేకుంటే లావ్ అయిపోతుండే దాన్ని. బట్ యా, చాలా ఈజీ రెసిపీ, ట్రై చేయండి ఇంట్లో. 2 hours later. నేను నా మైసూర్ పాక్ రెసిపీ స్టార్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ అయితే 2.5 cups షుగర్ తీసుకున్నా. ఇది పాకం కోసం పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చి 1 cup బేసన్ సీవ్ చేసుకోవాలి. సో దీంట్లో నేను ఇప్పుడు 1 tablespoon ఇది కూడా మైదా కూడా తీసుకుంటున్నా, టెక్స్చర్ సాఫ్ట్గా ఉంటుందని. అండ్ 2 tablespoon ఆయిల్ కూడా వేసుకుంటా. 2 tablespoon ఆయిల్. దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఫుల్ రవ్వగా వచ్చేలాగా మిక్స్ చేయాలి. సూజీ ఎలా ఉంటుంది మనకి అలాగా. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అంట, నేను చూసిన రెసిపీలో చెప్పారు వాళ్ళు. నేను యాక్చువల్లీ విస్మై ఫుడ్ రెసిపీ ఫాలో అవుతున్నా, సో అతను చెప్పాడనమాట ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని. అంటే మైసూర్ పాక్ టెక్స్చర్ బాగా రావడానికి. దాంతోపాటు 2.5 cups రిఫైన్డ్ ఆయిల్ వేయాలంట. నేనైతే 2 cups ఆయిల్ ఇంకా 1/2 cup ఘీ వేద్దాం అనుకుంటున్నా. నేను ఇందాక చెప్పా కదా ఘీ ప్రిపేర్ చేస్తున్నా అని, అదే ఘీ అనమాట, ఇంట్లో ప్రిపేర్ చేసిన ఘీ. సో అదొక 1/2 cup వేసేస్తున్నా. ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనం దేంట్లో అయితే మైసూర్ పాక్ వేసుకోవాలనుకుంటున్నామో అది ముందే గ్రీజ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో దట్ చూపిస్తాం ముందర. వేయంగానే అయిపోగానే వెంటనే వేసేయచ్చు. సో దానికోసం నేను 2 tablespoon ఆయిల్ తీసుకొని ఈ గిన్నెని గ్రీజ్ చేసేస్తున్నాను ప్రాపర్గా. షుగర్ పాకం అవుతుంది కదా, ఇది జస్ట్ సింగిల్ స్ట్రింగ్, ఒక్క తీగ పాకం రావాలంట అంతే. అదైతే ఇంకేం రాలే. ఇలా అంటే జస్ట్ సింగిల్ స్ట్రింగ్ రావాలి, బట్ అది రాలే ఇంకా. సో ఇంకా టైం పడుతుంది.
సో విస్మయ్ అంకుల్ ఇంకొకటి ఏం చెప్పాడంటే, రెండు పాకం ఇంకా ఆయిల్ ఇంకా ఘీ మిక్చర్ ఉంది కదా, రెండు ఎప్పుడు హై ఫ్లేమ్ లోనే ఉండాలంట. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు హై ఫ్లేమ్ లోనే ఉండాలి. ఏంటంటే ఇందాక మనం వేసుకున్న బేసన్ ఉంది కదా, అది మొత్తం వేసేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా ఫాస్ట్గా కానీ లేకుంటే గట్టిగా అయిపోతుంది. సో స్టెప్లో జస్ట్ ఇలా గుంతగట్టుతో ఆయిల్ ఘీ మిక్చర్ తీసుకొని దీంట్లో వేసి వెంటనే మిక్స్ చేస్తూ ఉండాలి. అసలు మిక్సింగ్ అనేది ఆపకూడదు, కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలంట. నేనైతే చేస్తూనే ఉన్నా. ఒక చేత్తో ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ తగ్గిపోయిన వెంటనే ఇప్పుడు మళ్ళీ నేను ఆయిల్ వేస్తాను. అలా ఆయిల్ వేసుకుంటూ చేయాలి. గైస్ ఫైనలీ నా మైసూర్ పాక్ ఇలాగైతే వచ్చింది. నేను టేస్ట్ చేయలేదు ఎందుకంటే దేవుడికి ఇచ్చేది కాబట్టి, బట్ హోప్ఫుల్లీ బాగానే ఉండాలి. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇట్స్ అ వెరీ గుడ్ మార్నింగ్ ఫర్ మీ అట్లీస్ట్. ఎందుకంటే ఐ హ్యావ్ మై బ్యాగ్ డెలివర్డ్. ఫ్రూట్ ఉంది చిన్నగా, చాలా సామాన్లు కూడా పడతాయి యాక్చువల్లీ, స్పేషియస్గా కూడా ఉంది. లోపల ఈ జిప్ ఇచ్చాడు, ఇక్కడ పాకెట్స్ ఇచ్చాడు, ఇక్కడ ఒక కంపార్ట్మెంట్, ఇక్కడ పాకెట్స్, హ్యాండిల్ ఇది ఉంది, అండ్ దెన్ స్లింగ్ లాగా వేసుకోవడానికి ఇలా కూడా ఇలా కూడా ఉంది. సో క్యూట్. స్టీల్ డీల్ కదా, 67 యూరోస్కి నాకు ఈ హ్యాండిల్ వచ్చింది, ఒక ఎక్స్ట్రా స్లింగ్ వచ్చింది, మెయిన్ థింగ్ చిన్న టోట్ బ్యాగ్కి జిప్ వచ్చింది, ఇక్కడ లోపల ఒక జిప్ ఇచ్చాడు, అండ్ ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఇచ్చాడు. వెరీ క్యూట్ అండ్ నైస్ డైలీ వేర్ బ్యాగ్, చాలా క్యూట్ ఉంది. Day 2. హాయ్ గాయ్స్, సో ఇది డే 2 అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ రేపు, దానికోసం కొంచెం హెల్ప్ చేద్దామని వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక ఏమేం చేస్తాం ఏంటి అనేది చూపిస్తాం. The next day. నేనే గౌరీ పార్వతి. సో తర్వాత ఇంకొక ఫ్యామిలీ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తుండే అనమాట వరలక్ష్మి వ్రతం పూజకి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళి అక్కడ తాంబూలం తీసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఇంకా ప్రసాదం గిసాదం అన్న తినేసి వాళ్ళతో ఒక 1 hour టైం స్పెండ్ చేసాము. యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, తిను ఎవరో నాకు తెలియదు, బట్ ఇక్కడ ఫ్రాన్స్లో చాలా తెలుగు వాళ్ళు తక్కువ కదా. ఇంకా వీళ్ళు చెప్పారంట ఇంకొక అమ్మాయి కూడా వస్తుంది అంటే, తను నా కోసం తాంబూలం తీసుకొచ్చింది. బట్ ఇంకొక కొత్త ఫ్యామిలీ పరిచయం అయింది మాకు. బట్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ అండ్ అ వెరీ బ్లెస్డ్ డే. చాలా బాగుంది. 2 days later. సో ఇంకా వరలక్ష్మి వ్రతం అయిన 2-3 డేస్కి మేము డిన్నర్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందరం కలిసి డిన్నర్కి వెళ్ళేసరికి ఒక పెద్ద ఫ్యామిలీ డిన్నర్ చేసినట్టు అనిపించింది. ఇట్ వాజ్ రియలీ గుడ్. తర్వాత డిన్నర్ అయ్యాక మేము అందరం ఒక ఆఫ్రికన్ ఫెస్టివల్ ఏదో జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం బోర్దులో. కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి ఆ స్టాల్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఈ పర్ఫార్మెన్సెస్ చూసేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. సో గైస్, that's about it. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and make sure to hit the bell notification so that every time I upload a video you get notified, and I'll see you in the next one. Bye bye.